దాంతో పాటు ఏంది అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ గడ్డ సమాజ శ్రేయస్కు అడ్డ, అందరూ బాగుండాలనే కుట్రలు కుతంత్రాలు లేని మనస్తత్వాలు, అనుకున్నదే సాధించే వరకు పూర్తి స్థాయిలో కూడా ఆస్తులను అమ్మి అయినా పోరాడుకునే మనుషులు, వ్యక్తి పూజ వద్దు వ్యవస్థను మార్చాలని కోరుకునే ప్రజలే ఇక్కడ ఎక్కువ. అందరూ ఏదో ఒక రూపంలో వ్యవస్థను వ్యక్తుల కోసం వారి ఫ్యామిలీ పరం కాకుండా పోరాడుతూనే ఉంటారు. కక్షలు ఉండాల్సింది నష్టం జరగాల్సిన వారికి, కోపం రావాల్సింది వ్యవస్థను వయసుతో పాటు అమ్ముకునే వారిపై మాత్రమే అంటారు ఈ గడ్డపై ఉన్న ప్రజలు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పూర్తి స్థాయిలో తెలంగాణకు ఏదో వెళ్తూ ఉన్నది. ఎక్కువ అయిన ఆర్థిక అసమానతలు, వ్యవస్థల నుంచి వ్యక్తి పూజకు మారిన తీరు, ఆదాయ మార్గాలని ఇంకా ఆంధ్ర ఇతర రాష్ట్రాల వాళ్ళకే. అందుకే తెలంగాణకు ఏదో వెళ్తి. అసమానతలే అన్నిటికీ కారణం. తెలంగాణ పోరాటంలో అసలు బాసిన వారు ఎందరో, వ్యవస్థలోని లోపాలను ప్రశ్నిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. వారంతా సంపద సృష్టించే రంగాలలో వెనకబడిపోవచ్చు, కానీ పనికి రాకుండా పోలేదు. డబ్బులు ఎక్కడ ఉంటే అక్కడే నేనుంటా అని ఇతర రాష్ట్రాల వాళ్ళు ఎదిరించి వ్యసనాలను ఆసరగా చేసుకుని దోచుకుంటున్న రోజులు కొనసాగుతూనే ఉన్నాయి. 11 ఏళ్లలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఎక్కువగా సంపాదించారు. పక్కనే ఉండే వికారాబాద్, యాదాద్రి అంతంత మాత్రమే. ఇక ఆదిలాబాద్ అయితే అడ్రస్సే లేదు, ములుగు ఉద్యమాలతో మూలుగుతున్నది. ఇక ఫర్ క్యాపిటల్ సంబంధించి 2014-15లో 1,24,104 ఉండగా 2020 నాటికి 86% వృద్ధి చెంది, అనగా 2,31,326. కానీ ఏ జిల్లాలో ఎంత అంటే 2024 నాటికి తలసరి ఆదాయం ఏడాదికి సరిగ్గా కూడా 3.5 లక్షలకు పెరిగింది. కానీ ఇదంతా తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం కాదు, ఇతర రాష్ట్రాల వ్యక్తులకు మేలు చేస్తే వచ్చే ఆదాయం. ఐటీ సెక్టార్లో 65% ఆర్థిక వృద్ధి ఉంది. ఇది హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జీడిపి 54%. వ్యవసాయ ఆధారిత జిల్లాలోనూ పంటలు బాగా పండిన మార్కెట్ లేక నష్టపోయారు. ఇక నష్టాలను పూడ్చేందుకు పథకాలు పెట్టినా అంతకంటే ఎక్కువ పన్నుల రూపంలో వసూలు చేస్తున్నారు ప్రభుత్వాలు. ఏది ఆక్స్ఫామ్ నివేదికలో 1% ప్రజల వద్ద 40% సంపద ఉండగా మిగిలిన 50% వారు కేవలం 3% సంపద కలిగి ఉన్నారు. అంటే తెలంగాణ తెంచుకున్నది 1%. ఇతర రాష్ట్రాల ప్రజలకు సంపద సృష్టించడానికైనా తెలంగాణలోని 50% మంది ప్రజలకు 3% నుంచి 30% వరకే తీసుకెళ్లేందుకే సిస్టమ్ ఇంకా మారలే. ఇతర రాష్ట్రాల ఎంగిలి మెతుకుల కోసం 10 ఏళ్ల బీఆర్ఎస్ పనిచేసింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యం ఏం చేస్తుందని ప్రజల వద్ద నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. రేపు బీజేపీ అనుకున్న పక్క రాష్ట్రం కాదు కదా, ఇతర రాష్ట్రాలకు సంపద వెళ్లే అవకాశాలు లేకపోలేదు. అందుకే తెలంగాణ ప్రజలు సంపద పెంచే ఆలోచన, అవకాశాలు రావాల్సి ఉంది. కులం మతం కాదు, తెలంగాణ అస్తిత్వం ఉన్నవారికి అన్ని రావాలి ఇవ్వాలి. అందుకే ఈ వెల్త్ కనబడుతుంది అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక వెల్త్ అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. నిజంగా కూడా ఆర్థికంగా విషయంలో కనుక మనం చూసుకుంటే ఎక్కడ కూడా అలాంటి పరిస్థితి అయితే కనబడని పరిస్థితి అయితే కనబడుతుంది. సో మొత్తం ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వెల్త్ అయితే చూస్తాం. అయితే దానికంటే ముందు మరి ఇంకొక అంశం కూడా చర్చించుకుందాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి